A9 టీవీ ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని 4వ డివిజన్లోని ముస్లింలతో ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి దామచల్ల జనార్దన్ రావు, శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో ఇబ్బంది పడిన ముస్లిం సోదరులు రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్లోని ముస్లిం సోదరులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. మరొకసారి మాగుంట కుటుంబం తరఫున సమయం తక్కువ ఉంది. పెద్దలు షరీఫ్ భాయ్ వచ్చినారు. మనకు ముఖ్యంగా వారు మండలి చైర్మన్ గా కూడా పనిచేసిన వారు. వారితో పాటు రియాజ్ భాయ్ ఉన్నాడు, రఫీ భాయ్ ఉన్నాడు, ఆదిత్ భాయ్ ఉన్నాడు. అందరూ కూడా మన స్థానిక నాయకులందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. నేను ఈ రోజు ముస్లింల ఆత్మీయ సమ్మేళనం రోజు అల్లా ఆశీర్వదించారు వర్షంతో కూడా. అదొక శుభ సూచకం. అది అల్లా మన వెంట ఉన్నాడు. మనమందరం కూడా దేనికి ఇప్పుడే చెప్పారు జనార్దన్ గారు, అయితే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏది జరిగినా మేముంటాం. మమ్మల్ని దాటుకొని మీరు ఎవరైనా రావాలనేటప్పుడు కూడా గట్టిగా మీకు చెప్తున్నాం. ఇకపోతే 4% రిజర్వేషన్ గురించి ఎక్కడెక్కడో ఏవో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. మేము జనార్దన్ గారు, మేము కాబోయే మన నాయకుడు ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాము. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఏమన్నా జరిగితే రాజీనామా చేసేదానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నామనేది కూడా మీకు తెలుపుకుంటూ, దామచల్ల జనార్దన్ का निशान क्या है, मागुंट श्रीनिवास रेड्डी का निशान क्या है?